గోదావరి వరద కోనసీమలో లంక ప్రాంతాలకు వెళ్లే రహదారులను భారీగా ముంచెత్తింది. పి గన్నవరం మండలంలో గంటిపెదపూడి నుండి గంటిపెదపూడి లంక, బూరుగులంక, అరిగిలవారిపేట, ఊడుమూడి లంకలకు వెళ్లే రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. గోదావరి పాయలో భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నాయి. గతంలో వైఎస్ఆర్సీపీలో లంక గ్రామాల్లో వరద బాధితులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయం అందించింది. తాగునీరు, ఆహారం, పాలు, ఇతరత్రా సదుపాయాలు కల్పించారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో బోట్లు ఏర్పాటు చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లంక ప్రాంతాల్లో గోదావరి వరద పరిస్థితిపై మరింత సమాచారం గంటిపెదపూడి నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. గోదావరి వరద ప్రభావం అటు అల్లూరు సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల మీద విస్తృతంగా పడుతుంది. ప్రధానంగా లంక ప్రాంతాలకు వెళ్ళే రహదారులపై వరద ప్రవహించడంతో అవి పూర్తిగా నిలిచి బంద్ అయిపోయాయి. దాంతో రాకపోకలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గోదావరి పాయలు ఉన్న చోట, వరద ఉధృతంగా ఉన్న చోట బోట్లను వినియోగిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో వరద నీటిలో నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మనం పి గన్నవరం నియోజకవర్గం పరిధిలో పి గన్నవరం మండలంలో గంటిపెదపూడి దగ్గర ఉన్నాము. ఇక్కడి నుంచి గోదావరి పాయ దాటాలంటే బోట్లపై వెళ్ళి రావాల్సిన పరిస్థితి. అయితే ఈ బోటు వరకు వెళ్ళాలన్నా సరే మోకాలు పైన ఈ నీరు ఇక్కడ పేరుకుపోయింది. ఈ నీళ్లలోంచి వెళ్లాల్సిన పరిస్థితి. ఇక్కడ బోట్లు కానీ ఇతరత్ర సదుపాయాలు కానీ అసలు లైఫ్ జాకెట్లు కానీ ఏమీ లేని పరిస్థితి. నిన్నగాక మొన్న ఒక ఉద్యోగిని తాగునీరు పంపించాలని తాగునీటి సరఫరా కోసం లంకల్లో ఒక వ్యక్తిని పంపిస్తే అతను కాస్త లైఫ్ జాకెట్ లేకపోవడంతో పడవ తిరగబడి నీళ్ళలో కొట్టుకుపోవడం జరిగింది. 2022లో ఇంత రెట్టింపు స్థాయిలో వరద రావడం జరిగింది. ఇప్పుడు మీరు కూడా స్వచ్ఛందంగా అనేక పదార్థాలు, ఆహారం తీసుకెళ్ళి లోపల ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? 2022లో ఇంతకంట చాలా దారుణమైన పరిస్థితిలో గోదావరి ఫ్లడ్ వచ్చేసింది. ఇక్కడికి లంక గ్రామాలు వచ్చి చాలా ఇబ్బంది పడేవారు. 2022లో ఏం చేశారంటే ఎంటైర్ డిపార్ట్మెంట్ అంతా కూడా గవర్నమెంట్ కూడా అలర్ట్ చేసి మొత్తం అన్ని ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కానీ ముందే వచ్చేసి అందరూ కూడా పోలీసు, రెవెన్యూ మొత్తం అంతా కూడా ఇక్కడే ఉండి దగ్గరుండి మానిటరింగ్ చేసి మేమందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఫుడ్ ఏంటి, వాటర్ బాటిల్స్ ఏంటి, వాటర్ ప్యాకెట్స్ ఏంటి అంతా కూడా అరేంజ్ చేసాం. వాలంటీర్స్ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు కూడా చేసేవారు. సచివాలయం సిబ్బంది అంతా కూడా మానిటరింగ్ చేసి చిన్న ఇన్సిడెంట్ కూడా ఈ లంక గ్రామాల్లో జరగకుండా కాపాడుకోగలిగాం ఆ రోజు. ఈరోజు ఇక్కడ బ్రిడ్జ్ అవుతుందంటే కారణం ఆయన వచ్చి చూసి లంకలోకి వచ్చి గడపడపు తిరిగి ఇక్కడ మీకు పరిస్థితి ఏంటి, మీకు ఏం కావాలని అడిగితే బ్రిడ్జ్ కావాలి సార్ అంటే 70 కోట్ల రూపాయలు పెట్టి బ్రిడ్జ్ శాంక్షన్ చేయటం. ఈ బ్రిడ్జ్ కూడా ఆల్రెడీ 40% అయింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫ్లడ్స్ వచ్చేటప్పటికి కూడా బ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అనాథరైజ్డ్ పర్సన్ ఎలా బోట్లో కనీసం లైఫ్ జాకెట్ లేకుండా పంపించారు? దానికి అసలు ఎవరు రెస్పాన్సిబుల్? అక్కడ సార్ డిపార్ట్మెంట్ ఉంటాయి కదా, డిపార్ట్మెంట్ దొరకుంటే డిపార్ట్మెంట్ ఉండి దగ్గరుండి పంపించారు. ప్రతి ఒడి కూడా లైఫ్ జాకెట్ చేసి ప్రతి మమ్మల్ని కూడా ఈవెన్ మమ్మల్ని కూడా లోపలికి వెళ్తుంది ఫుడ్ పట్టుకెళ్ళి ప్రతి ఒడి ఎవరికి లోటు లేకుండా ఫుడ్ అంతా కూడా సప్లై చేసి రోజు 4000 ప్యాకెట్స్ మొత్తం ఈ లంకల గ్రామాలకు మేము అవుతే ఎవరైతే అందరూ సప్లై చేసేవారు. ఎవరికి కూడా చిన్న ఇబ్బంది కడకంగా చేసాం. 2023లో కూడా వచ్చింది సేమ్ ఫ్లడ్. అప్పుడు కూడా చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. గత ఇప్పుడు వరకు కూడా నిన్న దాకా కూడా ఇక్కడ డిపార్ట్మెంట్ కూడా ఎవరు కూడా సరైన తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు, అసలు ఎవరు లేరు కూడా. నిన్న నుంచి మళ్ళీ ఎలక్ట్ అయ్యారు, నిన్న నుంచి కొంచెం వస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఉన్నారు. ముందు వచ్చేసి ఇక్కడ గోదావరిని కూర్చునేవారు వచ్చి పాపం ఎవరికైనా ఆ పరిస్థితి లేదు. నిన్న మధ్యాహ్నం వచ్చారు, 15 జరిగాక వచ్చారు. కానీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఉంటే 2022లో నాకు తెలుసుండి 6 ప్రాణాలు కాపాడారు ఆ రోజుని. వాళ్ళు లేకపోతే కనుక 2022లో 6 కూడా ప్రాణాలు పోను. వాళ్ళు ఉండటం వలన నిజంగా ఇప్పుడు కనుక ఈ ఫ్లడ్ మీద అవతల ఎవరికైనా ఇన్సిడెంట్ జరిగితే కనుక తీసుకురావడం 4 hours పడుతుంది. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఉంటే కనుక 10 to 15 minutesలో అవతలని తీసుకొచ్చేసి బాడీ అతను తీసుకొచ్చి వైద్యం సకాలంలో చేసి ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించేశారు బయటికి. సో ఇవన్నీ గతంలో వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ ప్రాంతాల గోదావరి జిల్లాలకు వరద వస్తుందంటే ముందు జాగ్రత్తలు తీసుకునేవారు. ఆహార పదార్థాలు, పాలు, అదేవిధంగా మధ్యాహ్నం భోజనం, వాళ్ళకి ఇవ్వాల్సిన 2000 రూపాయల ఆర్థిక సహాయం ఇవన్నీ కూడా ముందు అందించే పరిస్థితి. ఇప్పుడు నిజంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీములు ముందే ఉండుంటే నిన్న ఒక వ్యక్తి ఎలా గల్లంతయ్యాడో ఆ పరిస్థితి కూడా ఉండేది కాదని స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పూర్తి స్థాయిలో ఈ లంక ప్రాంతాల ప్రజలకు అవసరమైన సహాయం ఇప్పుడు పూర్తి స్థాయిలో అందించాలని స్థానికులు కోరుతున్నారు. గంటిపెదపూడి నుంచి విజయస్పతిక హరీష్ ఫర్ సాక్షి న్యూస్.